ముంబైలో గత 8 ఏళ్లలో హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ కేసుల సంఖ్య 5 రెట్లు పెరిగింది. దీనికి కారణం పావురాళ్లు. కొన్ని నెలల క్రితం సినీ నటి మీనా భర్త మరణించడానికి కూడా పావురాలే కారణమని డాక్టర్లు తేల్చి చెప్పారు. అసలు పావురాల వల్ల మనుషులు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు? నిజంగా ఇది నిజమేనా? పావురాలు సాధారణంగా ఇంటి పైకప్పుల మీద విసర్జిస్తాయి. ఆ పావురాల రెట్టలు నేలపై పడితే మట్టిలో కలిసిపోయి మొక్కలకు ఎరువుగా మారే అవకాశం ఉంటుంది. కానీ పావురాలు ఇంటి పైకప్పులపై, కిటికీల్లో విసర్జించడం వల్ల మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. పావురాల విసర్జనల్లో హిస్టాప్లాస్మా అనే ఫంగస్ ఉంటుంది. ఆ ఫంగస్ వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ లేదా బర్డ్ ఫ్యాన్షియర్స్ లంగ్ అనే ఊపిరితిత్తుల అలర్జీ వస్తుంది. దీని లక్షణాలు న్యూమోనియాకు దగ్గరగా ఉంటాయి. దానివల్ల జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పావురాలు విసర్జించిన తర్వాత అవి ఎండిపోయాక చిన్న కణాలుగా మారి గాల్లో కలిసిపోతాయి. ఆ కణాలు శ్వాస ద్వారా మనుషుల ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాల జబ్బులతో బాధపడేవారు, కోవిడ్ వచ్చి తగ్గినవారు పావురాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటి వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాల వల్ల విదేశాల్లో చాలా చోట్ల పావురాళ్లను నిషేధించారు కూడా. లండన్లో పావురాళ్లకు దానా వేస్తే 500 పౌండ్ల జరిమానా విధిస్తారు. ఇక 2019లో హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని హార్టికల్చర్ పార్కుల్లో పావురాలకు ఆహారం వేయడాన్ని నిషేధించారు. పావురాలు ఎక్కువగా ఉండే మొజంజాహి మార్కెట్లో దానా కోసం విక్రయిస్తున్న జొన్నలు, తృణధాన్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వందల కొద్దీ పావురాళ్లను పట్టి అడవుల్లో విడిచిపెడుతున్నారు. ఇక 2020లో కూడా నగరంలో వీటిని పూర్తిగా నిషేధించాలని కొందరు డిమాండ్ చేశారు. కానీ ఆ డిమాండ్లు, చర్యలు మాత్రం ఏదో నామ్కే వాస్తేలా కొద్ది రోజులకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ ప్రతిరోజు రోడ్ల మీద, మెట్రో పిల్లర్లపైన వందల సంఖ్యలో పావురాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. సో అధికారులే వచ్చి ఏదో ఒకటి చెయ్యాలి అని ఎదురు చూస్తే ప్రాణాలకే ప్రమాదమని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీ ఇంటి పరిసరాల్లో పావురాళ్లు చేరకుండా, అవి విసర్జించకుండా చూసుకుని ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకునేలా చేసుకోవాల్సింది మీరే. పావురాలకు ఆహారం ఇస్తూ వాటికి దగ్గరగా ఉంటూ నిర్లక్ష్యంగా ఉండడం మంచిది కాదు. ఇంటి పరిసరాల్లో పావురాలు నివాసం ఏర్పాటు చేసుకోకుండా చర్యలు కూడా మీరే తీసుకోండి. ఎందుకంటే ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య.